ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సూళ్లూరుపేట వారు డిసెంబరు 6, 2025వ తేదీన సూళ్లూరుపేట భవిత కేంద్రంలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 2వ ఎంఈఓ సీనయ్య గారు, గర్ల్స్ హైస్కూల్ హెచ్ఎం శ్రీమతి మృదుల గారు హాజరయ్యారు. అలాగే ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2వ ఎంఈఓ సీనయ్య గారు మాట్లాడుతూ, విభిన్న ప్రతిభావంతులు బలహీనులు కారు. వారిలో అపారమైన శక్తి, ప్రతిభ దాగి ఉంది. సరైన అవకాశాలు, ప్రోత్సాహం లభిస్తే వారు సమాజానికి గొప్ప సేవ అందించగలరు అని అన్నారు. అదే విధంగా బాలికోన్నత పాఠశాల హెచ్ఎం మృదుల మేడం గారు మాట్లాడుతూ, ప్రతి చిన్నారిలో ఒక ప్రత్యేకత ఉంటుంది. దివ్యాంగ పిల్లలకు ప్రేమతో, సహనంతో నేర్పితే వారు అద్భుతాలు సాధిస్తారు అని పేర్కొన్నారు. ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సభ్యురాలు లలిత గారు పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ, ఈ పిల్లల్లో ఉన్న ప్రతిభ మరెవరికీ ఉండదు. వారి టాలెంట్స్ ను గుర్తించి అభివృద్ధి చెందేలా మనమందరం కలిసి వారికి సహాయం అందించాలి అని సూచించారు. భవిత కేంద్రం ఉపాధ్యాయురాలు భార్గవి గారు మాట్లాడుతూ, కేంద్రంలో దివ్యాంగ పిల్లలకు అందిస్తున్న ప్రత్యేక బోధనా విధానాలు, రోజువారీ శిక్షణా కార్యక్రమాల గురించి వివరించారు. ప్రతి విద్యార్థికి సదరు సర్టిఫికేట్లు తప్పనిసరిగా తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. అలాగే ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల పిల్లల కోసం అందిస్తున్న సంక్షేమ పథకాలు, వివిధ సదుపాయాలు, ఆర్థిక సహాయం మొదలైన అంశాలపై అవగాహన కల్పించారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల మరింత శ్రద్ధ వహించి బాధ్యతగా చూసుకుంటూ వారిని ముందుకు నడిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలందరికీ ఆటల పోటీలు నిర్వహించబడినవి. ఆటల పోటీల్లో గెలుపొందిన పిల్లలందరికీ ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సహకారంతో లంచ్ బాక్స్లను బహుమతులుగా అందజేశారు. అలాగే శ్రీ చిల్డ్రన్ చారిటబుల్ ట్రస్ట్ వారు పిల్లలందరికీ భోజన సదుపాయాన్ని కల్పించారు. జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో గెలుపొందిన భవిత కేంద్రం విద్యార్థులకు 2వ ఎంఈఓ సీనయ్య గారు సర్టిఫికేట్లు అందజేసి ప్రత్యేకంగా అభినందించారు. ఇది పిల్లలకు మరింత ఉత్సాహాన్ని, ప్రేరణను ఇచ్చిందని వారు తెలిపారు.